यश्छन्दसां वृषभो विश्वरूपः छन्दोऽभ्योऽध्यमृतात् संबभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देव धारणो भूयासम् शरीरं मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम् भूरिविस्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय मళ్ళీ यश्छन्दसां वृषभो विश्वरूपः छन्दोऽभ्योऽध्यमृतात् संबभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देव धारणो भूयासम् शरीरं मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविस्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय ఈ అనువాకంలో మానవుడు 4 ఆశ్రమ ధర్మాల ప్రకారం జీవించాలని మన ధర్మం చెప్తాను. ఏమిటి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. అప్పుడు ఒక్కొక్క ఆశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా జీవనం చేయాలి. అక్కడ పద్ధతులు, పాటించవలసిన విధులు, బాధ్యతలు వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం కోరుకోవాలి? ఎందుకంటే కోరికలు అనేది లేకుండా అప్పుడే ఉండదు. ఎందుకంటే ఇప్పుడో మోక్షత్వం వస్తుంది. అప్పటిదాకా ఏమేమిటి మనసులో నిలుపుకోవాలి, దేనికి ప్రాధాన్యతని. ఇప్పుడు ఏమిటంటే అనవసరమైన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇప్పుడు అవసరమైంది పూర్తిగా పక్కకి వెళ్ళిపోతాం. కాబట్టి ఏ ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు ఎలాగుండాలి అనేది కూడా తెలియాలి. సో ఇంతకుముందు
అనువాకంలో 5 సంధుల గురించి చెప్పారు. మహాసంధులు అన్నారు వీటి. ఈ మహాసంధుల వల్ల ఏమవుతుంది? బాహ్య ప్రకృతి, తర్వాత అంతః ప్రకృతి, అధ్యాత్మం 2 చెప్పారుగా. ప్లస్ ఈ మధ్యలో వ్యవహారం, ఇది ఎలా నడుస్తోంది అనేది ఒక ఆలోచన, ఒక థాట్ ఇచ్చారు. ఇందులో కుటుంబ వ్యవస్థ చెప్పారు, గురుకుల విద్యాభ్యాసం గురించి చెప్పారు. ఈ ప్రపంచంలో తాను విషయాలతో వ్యవహరించేటప్పుడు ఏది ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి కదా, దేనికి ఎక్కువ విలువనివ్వాలి, అలా ప్రపంచ విషయాలకే విలువనిస్తే ఏమవుతుంది? తనలో ఉండే కాంతి, మేధస్సు కానీ తేజస్సు కానీ తగ్గిపోతాయి. సో అందుకని అక్కడ కూడా ఇచ్చారు ఏది ప్రిఫరెన్స్, ఏది ఎక్కువ, ఏది అల్పం, ఏది ఉత్తమం చెప్పారు. చివరిగా చెప్పింది ఏమిటి? లక్ష్యం ఒకటే. మనలో మనిషిలో 2 ఉంటాయి, ఉత్తమం అధమం, ఎప్పుడూ ఉంటాయి. దైవీ ఆసురీ గుణాలు ఉన్న సంపద. అయితే 2 ఉన్నప్పుడు ఏం చేయాలి? ఉత్తమమైన సంకల్పాలు, ఆలోచనలు, ఉదాత్తమైన భావాలని వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి? ప్రోత్సహించాలి, స్పృశించాలి, దాన్ని ఖండించకూడదు. అల్పమైన వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే ఖండించాలి. ఇది ముఖ్యమైన సాధన. మిగతా సాధనలన్నీ కూడా ఏమిటి? వీటికి సహాయం, దోహదకరంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం ఇది. పతంజలి యోగ సూత్రాల్లో అందుకే ఒక సూత్రం చెప్పాడు, క్లిష్టం అక్లిష్టం. మనోవృత్తులు క్లిష్టం అక్లిష్టం 2 రకాలు. అక్లిష్టం అంటే ఏంటి? క్లిష్టం కానిది. క్లిష్టం అంటే కష్టపెట్టేది. ఏంటి కష్టపెట్టేవి చెప్పండి? ఈ ప్రపంచ వృత్తులే, ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు, విషయాలు ఎక్కువగా చేస్తుంటే వాటి గురించి ఏమవుతుంది? మనస్సు స్ట్రెస్, స్ట్రెయిన్, బాధ అన్నిటికీ లోనవుతుంది. అక్లిష్టమైనవి అలాంటప్పుడు ఏ ఆలోచనలు అయితే భగవంతుడి వైపు మళ్ళుతాయో, భగవంతుడి గురించి చెప్పే శాస్త్ర దృష్టి వైపు మళ్ళుతాయో, అది మానవుడిని ఏం చేస్తుంది? ఉద్ధరింపజేస్తుంది. అది అక్లిష్టం అన్నాడు. సో సాధన అంటే ఏమిటి? సింపుల్గా 2 మాటలు. క్లిష్టమైన వృత్తుల్ని అక్లిష్టంగా మార్చుకోవడం. ఇది 24 hours నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ చేయాల్సిన సాధన. ఎప్పుడు వెళ్ళిపోతుంది, ప్రపంచంలోకి వెళ్ళి వేగంగా పడిపోతుంది. అవసరమైనప్పుడు ఆలోచించాలి, మిగతా అప్పుడు అంతా ఏం చేయాలి? ఇటు తిప్పుకోవాలి అంతే తప్ప 24 గంటలు ప్రపంచ చింతన కాదు కదా. ఆ ధ్యాయతో విషయాన్ని పుంసహ ఏమవుతాయి? ఎప్పుడు ప్రపంచ విషయాలు అయితే ఇగో సంఘము ఇంకా ఒకదానికోటి మనిషి బుద్ధి పాడైపోతుంది. అందుకని అలా కాకుండా ప్రపంచంలో జీవిస్తూ బాధ్యతగా ఉంటూనే ఏం చేయాలి? మనస్సును తిప్పుకోవాలి. ఇది అసలు సాధన, ముఖ్యంగా చేయాల్సింది ఇదే. కాబట్టి ఎప్పుడు చేయాలి అది? మాటికి. మనలోనే ఉంది దివ్యత్వం, ఎక్కడో లేదు, శాస్త్రం చెప్తోంది. ఆ దివ్యత్వం వైపు దృష్టి మళ్లించి తన స్వరూపము ఏదైతే ఉందో అదే భగవంతుడు, వేరు కాదు. చింతన చెయ్యాలి, మాటికి చింతన చెయ్యాలి. పిలవాలంటే మనుషులు పిలిచినట్టు కాదు కదా. పిలవటం అంటే ఏంటి? ఇక్కడ స్మరణ చేయటం, చింతన చేయటం అని. ఇలా చేస్తే మారుతుంది. వెరీ గుడ్. అయితే ఇలా సాధన చెయ్యాలి అని అంటే చెప్పాను కదా, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి ప్రాధాన్యతని ఇవ్వాలి. ఎలా ఏమేమి భావనలు చేసుకోవచ్చు, ఏం ప్రార్థన చెయ్యాలి, ఏం అడగాలి. ఈ అనువాకము కూడా మనకి ఛందస్సుతో మొదలవుతుంది. అంటే ఏంటి? కోరిక అని అర్థం. అంటే కోరిక అని కూడా ఒక అర్థం ఉంది. ఏం కోరాలి భగవంతుడిని, ఏం ప్రార్థన చెయ్యాలి, అది తెలియదు మనకి, తెలీదు. ప్లస్ ఇంకోటి,
ఏ ధర్మంలో ఉన్నప్పుడు ఏం కోరుకోవాలి? ఇప్పుడు సన్యాసి ఉన్నాడు, సన్యాసి ధర్మంలో ఉన్నప్పుడు నాకు డబ్బులు కావాలి, నాకు పేరు ప్రతిష్టలు కావాలని కోరుకోకూడదు కదా. అవునా? వాటంతటా వస్తే అది వేరు ప్రారంభం, అది కూడా. అప్పుడు అది కోరుకోకూడదు. మరి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు, గురుకులంలో ఉన్నప్పుడు, విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఏం కోరుకోవాలి? అప్పుడు పెళ్లి పెటాకులు వీటి గురించి మాట్లాడకూడదు. అవునా? అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి అన్నమాట మన జీవిత వ్యవస్థ. అంత ఏమంటే నియమబద్ధమైనటువంటి జీవితం. అందుకు సమాజం సమతుల్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు విషమత్వం వస్తుంది? కారణం ఏంటంటే ఆ నియమాలే లేవు. అది శాస్త్రాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పక్కన పెట్టేసాము. మనకు పనికిరావు శాస్త్రాలు, ఎవరికో కొద్దిమంది చదువుకోవడానికి అనుకుంటాం. కాబట్టి మన జీవన విధానం అంతా ఋషులు చెప్పినటువంటి పద్ధతి. అది ఉపనిషత్తులు కొంతవరకు చెప్పాయి, ధర్మశాస్త్రాలు చెప్పాయి, ఇతిహాస పురాణములు వాటినే మనకి కథల రూపంలో చెప్తాయి కదా. ఇప్పుడు మొట్టమొదటిది ఏమిటి ధర్మం? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్య ఆశ్రమం మొదటి. అప్పుడు ఏం చేయాలి? గురుకులంలో ఉండాలి, గురువు దగ్గర విద్యాభ్యాసం చేయాలి. ఎంతకాలం? వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి, వాళ్ళ ధారణను బట్టి, వారి దాన్ని బట్టి చేస్తారు. అప్పుడు అది ఇందాక అంతేవాసి అని చెప్పాడు. అంతేవాసి అంటే పూర్వ వ్యవస్థ గురువు దగ్గరే ఉండేవాడు వాడు. చెప్తున్నారు యహ. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు, శాస్త్ర విషయాలు కానీ మరొకటి కానీ, వాటిని ఏం చేయాలి? చక్కగా ఆకలింపు చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, తర్వాత ధారణ చెయ్యాలి. ధారణ అంటే ఏంటి? నిలుపుకోవాలి. లేకపోతే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే ఎట్లా కదా. మధ్యలో నిలుపుకోవాలి. అందుకని ప్రార్థన. ఎవరిని ప్రార్థన చెయ్యాలి? ఎవరిని? పరమాత్మని. మొట్టమొదటి దాంట్లో శాంతి పాఠంలో అనేక దేవతల రూపంలో చెప్పారు ప్రార్థన. చెప్పలే? మిత్రుడు, వరుణుడు, అర్యముడు అలా. ఇప్పుడు ఇంతమంది లేరు, ఉన్నది ఒకటే పరమాత్మ, వివిధ రూపాల్లో కనిపిస్తాడు అంతే అంశాలు. ఇక్కడ ఏం చెప్తాను చూడండి. యహ, ఎవరైతే ఛందసాం వృషభ విశ్వరూప. విశ్వరూప అంటే విశ్వములో ఎన్ని రూపాలు ఉన్నాయి? ఓ లెక్కలేనని, అనంతం. కాబట్టి అనంతమైన అనేక రూపాలలో ఉన్నటువంటిది ఎవరైతే ఉన్నారో, అనంత రూపాలలో ఎవరైతే ఉన్నారో, తర్వాత ఛందసాం ఋషభ, ఛందస్సులలో ఋషభ అంటే అతి శ్రేష్టమైనది. ఋషభం అంటే ఇక్కడ ఎద్దని కాదు, శ్రేష్టవాచం. దేంట్లో? ఛందస్సుల్లో శ్రేష్టం. ఛందస్సులు అంటే ఏంటి? ఇదిగో మనకి వేదములలో, శాస్త్రముల్లో ఉండేటువంటి స్తోత్రములు, స్తుతులు, అలాంటివన్నీ ఛందస్సులు అంటారు. అందుకే ఏ స్తోత్రమైనా, మంత్రభాగాల్లో ఉండే స్తోత్రాలు, మంత్రాలు అవన్నీ కూడా పరమాత్మకు, భగవంతుడికి సంబంధించినటువంటివే. అవన్నీ ఛందోబద్ధంగా ఉంటాయి. ప్రతిదీ కూడా ఛందోబద్ధమే మనకి వైదిక స్తుతులు. అలాంటివే స్తుతి చెయ్యాలి, వాటి ఆధారం. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటి? స్తుతి. ఛందస్సుల్లోకెల్లా ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఎన్నో స్తుతులు ఉన్నాయి, వాటన్నిటిలో శ్రేష్టమైనటువంటిది ఏదైతే ఉందో, ఛందోభ్య అంటే ఏంటి? ఛందస్సులు అన్నిటికంటే శ్రేష్టం అయినది. ఎన్నో ఉన్నాయి ఛందస్సులు. ఛందస్సు అంటే ఇక్కడ కేవలం వ్యాకరణానికి సంబంధించిన ఛందస్సు కాదు, వేదములో మంత్రభాగంలో ఉండే స్థుతులు, స్థుతి అంటారు. వాటన్నిటికంటే శ్రేష్టమైనది ఏదైతే ఉందో. తర్వాత అమృతాత్ సంబభూవ, అది అది అంటే అన్నిటికంటే ఎక్కువైంది, మించినది, మించినది. అమృతాత్ సంబభూవ ఎక్కడి నుంచి వచ్చింది?
అమృతాత్, అమృతత్వములో నుంచి వచ్చింది. సంబభూవ. అమృతత్వం అంటే మృతి, మరణం, మృతము కాని, మరణము లేదు. అమృతం అంటే భగవంతుడే. మిగతావన్నీ మృతం. మార్పు లేనిది, మరణము లేనిది ఒక భగవంతుడు. సో అది ఛందస్సుల్లో శ్రేష్టం, అది అమృతత్వంలోంచి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఓ దేవా, ఓ దేవా, ఇంకేం కోరుకున్నా? మే సహా ఇంద్ర మేధయా స్పృణోతు. సహ ఇంద్ర, ఆ ఇంద్రుడు. ఇంద్రుడు అనగానే మళ్ళీ ఇంద్రియాణం రాజే ఇంద్రుడు కాదు, లేదా దేవలోకంలో ఉండే ఇంద్రుడు కాదు. ఇక్కడ అర్థం వేరు, సందర్భాన్ని బట్టి అర్థం మారిపోతుంది. కాబట్టి ఇంద్రుడు ఎవరు ఇప్పుడు? ఇంధయతి. ఇక్కడ అర్థము ఇంధయతి అంటే ఏమిటట? ప్రకాశము స్వరూపం, ప్రకాశ స్వరూపం. ఇంధనం అని తెలుసు కదా మనకి. ఇంధయతి ఇది వెర్బ్, ప్రకాశముని ఇచ్చేది, ప్రకాశ స్వరూపం కలిగింది. ఏమిటి? చైతన్యం. సో ఇక్కడ ఇంద్ర అంటే ఎవరు? పరమాత్మయే, ప్రకాశమే, చైతన్యం. సో ఇప్పుడు ఎవరిని ప్రార్థన చేస్తున్నాం? సహ ఇంద్ర, ఆ ఇంద్రుడు అంటే ప్రకాశ స్వరూపమైన, చైతన్య రూపమైన ఆయన మా మేధయా స్పృణోతు. నన్నేం చేయాలి? మేధయా స్పృణోతు అంటే మేధాశక్తి చేత, మంచి ధీశక్తి చేత నన్నేం చేయాలి? స్పృణోతు అంటే తాకాలి, నింపాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు? గురుకులంలో ఉన్నాడు, విద్యార్థిగా ఉన్నాడు. ఏం కోరుకోవాలి ఇప్పుడు? నా యొక్క ధీశక్తి, అవునా, మేధాశక్తి ఏమవ్వాలి? ఆయన దీన్ని తాకాలి. స్పృణోతు అంటే భగవంతుడి యొక్క స్పర్శ. ఏ స్పర్శ? చేత్తో కాదు, ఆయన ఏ స్వరూప, ప్రకాశ స్వరూపము. ఆ ప్రకాశం కనుక ఇక్కడ తాకితే ఏమవుతుంది? నా బుద్ధి తేజవంతం అవుతుంది. గాయత్రి మంత్రంలో ఉన్నది అదే కదా. గాయత్రిలో ఏముంది? భర్గో దేవస్య ధీమహి యో యో నః ప్రచోదయాత్. అదే ఆ బుద్ధిని ప్రచోదనం చేయమని కోరుకుంది. చేసేవాడు అయినా మనం కోరుకోకపోతే రాదు. ప్రకాశం అక్కడే ఉంటుంది, మనం కావాలనుకోవద్దు. అది ఓ దేవా. దేవా అంటే దేవాది దేవుడు, ఈ చిన్న చిన్న దేవతలు గారు. దేవా. తర్వాత ఇంకేం కావాలి? అమృతస్య ధారణో భూయాసం. నన్ను స్పృశించాలి ఆ చైతన్య రూపమైన పరమాత్మ. కాబట్టి నేనేమవ్వాలి? అమృతస్య ధారణ భూయాసం. ఆ అమృతత్వాన్ని నేను ఏం చేయాలి? కలిగిన వాడినై, ధారణ చేసేవాడిని అవ్వాలి. మృతమైనది కాదు. మృతం అంటే ఏంటి? ఈ మారిపోయి నశించిపోయే వాటిని కాదు నేను ధారణ చెయ్యాలి. మరి దేన్ని? అమృత స్వరూపమైనటువంటి ఆయన ధారణ చెయ్యాలి. అప్పుడు అమృతుడు అవుతాడు. ఏది తలచుకుంటే, ఏది ధ్యానిస్తే అదే అవుతాడు కదా. యద్భావం తద్భవతి. కాబట్టి దేన్ని ధారణ చేస్తే అదే అవుతాడు. కాబట్టి అమృత స్వరూపమైన పరమాత్మని నేనేం చేయాలి? ఇప్పుడు ధారణ చేసేవాడిని అవ్వాలి. ఎంత మంచి ఉదాత్తమైన భావన. ఇంకా ఏం కావాలి? శరీరం మే విచర్షణం. మే శరీరం, నా శరీరం ఎలాగుండాలి? చక్కగా విచర్షణం అంటే ఏంటి? చురుకుగా ఉండాలి అని కోరుకోవాలి, తప్పులేదు. మరి ఆ వయసు ఎలాంటిది? బ్రహ్మచర్యం. మరి అప్పుడు నిద్రపోతూ సాగ తీసుకుంటూ అట్లా ఉండకూడదు. ఆ వయసులో ఎలాగుండాలి? మంచి చురుకుగా ఉండాలి. పసి వయసు కదా, కాబట్టి చురుకుగా ఉండాలి. తర్వాత మే జిహ్వా మధుమత్తమా. అది జిహ్వా మే మధుమత్తమా. మే జిహ్వా, నా నాలుక ఏముండాలి? మధుమత్, మధువుతో నిండిపోవాలి. మధువుతో నిండిపోవటం ఏంటి? తేనెలోలికే పలుకులు కావాలని అర్థం.
అంతే కదా. ఆ, తేనెలోలికే పలుకులు అంటే నా జిహ్వ నాలుక ఎలాగా మాట్లాడాలి అంటే మధు మధు ఎంత తీగా ఉంటుందో తేనె అంత మధుమత్ మధు నిండిపోవాలి అంటే వినటానికి హాయిగా ఉండాలి. అది ఎట్లాగంటే అందుకే ఒక తపస్సు అన్నారండి దాన్ని. వాచక తపస్సు అని చెప్పలే. సత్యం ప్రియం హితం స్వాధ్యాయాభ్యాసనం. అది సత్యమైనా అది హితమైనా అది ప్రియంగా చెప్పగలగటం గొప్ప టాలెంట్. అవునా కదా. అందుకని దానికి చాలా తపస్సు కావాలి. కాబట్టి ఏం కోరుకుంటున్నాడు ఇప్పుడు గురుకులంలో? నా శరీరము ఎలాగుండాలి? చురుకుగా ఉండాలి. నా వాక్కు కూడా మధురముగా ఉండాలి. అది మధుమత్. ఎందుకంటే అమృత స్వరూపుడైన భగవంతుడు లోపల ఉన్నాడు కాబట్టి. అదే కదా, అది ధారణ చెయ్యాలని కోరుకుంటున్నావు బుద్ధి. కాబట్టి వాక్కు కూడా అమృతం. అమృతం అంటే మధు తీయగా హాయిగా ఉండాలి. తర్వాత ఇంకేం కావాలి? కర్ణాభ్యాం భూరి విశ్రువం. ఈ చెవులు ముఖ్యం. ఇది కూడా అన్ని ముఖ్యమే అనుకోండి. ఈ కర్ణముల చేత, చెవుల చేత నేనేం చేయాలి? భూరి విశ్రువం. భూరి అంటే బాగా పెద్ద ఎక్కువగా, విశ్రువం అంటే ఈ చెవులతో బాగా వినాలి. చాలా మందికి వినే ఓపిక ఉండదు. మాట్లాడాలని అనుకుంటారు. నేనే మాట్లాడాలి, ఇంకోటి వినాలి, ఇంకోటి చెప్పింది విందాం అనుకోరు. చాలా మందికి ఉండదు. వినదగ్గన ఎవ్వరు చెప్పినా చిన్నప్పుడు చదువుకోలే. అట్లా గురుకులంలో గురువు దగ్గర కూర్చొని పాఠాలు విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఏం కావాలి? ఇప్పుడు 2 చెవులు బాగా పెట్టుకొని వినాలి, బాగా వినాలి. ముందు శ్రవణం అనేది అలవాటు. శ్రవణం అనేది ఒక తపస్సు, మొట్టమొదటి తపస్సు. ఏది భక్తి కలగాలన్నా జ్ఞానం కలగాలన్నా ఎంత వినాలి? మన తెలుగులో కళ్ళు గురించి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడటం అంటారు. ఇప్పుడు చెవులు చేసుకొని వినాలి. అవునా? అంతగా బాగా వినాలి, చక్కగా వినాలి. ఎందుకంటే శ్రవణం కనుక బాగా చేశారనుకోండి, అది సూటిగా ఎక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి అది చక్కగా బాక్స్లో ఉంటుంది, మెమరీ బాక్స్లో. ఆ శ్రవణం సరిగ్గా చేయలేదనుకోండి, సగం సగం విన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లోపల రిజిస్టర్ కాదు, సగం ఇటు కొంచెం అటు కొంచెం. అందుకు చెప్పాడు చక్కగా వినాలి అని చెప్పి. బ్రహ్మణ కోశ అసి. నీవెవరివి? అసి అంటే సంబోధన చేస్తున్నా. నీవు పరమాత్మకు, పరబ్రహ్మమునకు కోశ. కోశము. కోశం అంటే ఒక కోశం అంటే ఒక సంచిలాగా, ఒక కవరింగ్ లాగా అని. ఎవరికి చెప్తున్నారు ఇక్కడ? ఎవరికి చెప్తున్నారంటే పరమాత్మకు చెప్పట్లే. పరమాత్మ ఎవరు? బ్రహ్మమే, పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మ దగ్గరగా ఉండి ఒక ఒక కోశములాగా ఉండేది ఎవరు అంటే, ఇక్కడ పెద్దలు ఏం చెప్తారంటే అహం, ఓంకారము పరమాత్మను సూచించేటువంటిది, పరమాత్మకు ప్రతీకగా ఉండేది. ఏమిటి? ఓం. కోశ. అందుకని శబ్ద ప్రతీక అంటారు. ఓంకారాన్ని ఏమంటారు? ప్రణవాన్ని శబ్ద ప్రతీక. శబ్దమే ఓంకారము, ఓంకార నాదమే భగవంతుడికి, పరమాత్మకు ప్రతీక. అందుకని కోశ అన్నాడు. తర్వాత మేధయా పిహిత. మేధయా పిహిత. అందుకే మేధా చేత అంటే బుద్ధి చేత, పిహిత అంటే కప్పబడి ఉన్నది. అందుకే మనలో విజ్ఞానమయ కోశం ఉంది చూడండి. మనలో 5 కోశాలు ఉన్నాయి కదా, విజ్ఞానమయ కోశముతో కవర్ చేయబడి ఉంది. ఎందుకంటే ఈ కోశములోనే మానవుడికి, విజ్ఞానమయ కోశంలో అహం మమ అనే 2 వృత్తులు ఉంటాయి. ముఖ్యమైన పైకి లేస్తాయి. అహం మమ.
ఈ రెండు పట్టి లాగుతాయి సంసారంలో కదా. కాబట్టి ఈ విజ్ఞానమయ కోశం లేక బుద్ధి ధీ ఏదైతే ఉందో అక్కడే సాధన ఎక్కడి నుంచి చేస్తాం మనం? మనకి ప్రత్యేకంగా ఇచ్చింది ఏమిటి? బుద్ధే, విజ్ఞానమయ. దాంతోనే సాధన చేయాలి, ఇంకోటి లేదు. మనసులు కానీ ఇంద్రియ కానీ శరీరాన్ని దాంతోనే నియమించాలి, శాసించాలి. అందుకని ఏమన్నారు? బ్రహ్మణ కోశ, అసలు దగ్గరగా ఉండేది. అందుకే విజ్ఞానమయ కోశము. అందుకే శాక్తేయంలో నిజంగా ఎంత సమన్వయం ఉందో. పంచకోశాలకు పంచగాయత్రులు ఉన్నాయి శాక్తేయంలో. అంటే ఏ కోశానికి ఆ కోశము ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. అవును, దాంట్లో విజ్ఞానమయ కోశ గాయత్రి ఒకటి. కోశ ప్రచోదయాత్, ప్రణవ రూపం వస్తుంది. విజ్ఞానమయ కోశ గాయత్రిలో ప్రణవం ముఖ్యం, ప్రణవముతోనే కూడినటువంటిదని చెప్తాడు. కాబట్టి ప్రణవోపాసన డైరెక్ట్గా బుద్ధిని ఏం చేస్తుంది? ప్రకాశం, బుద్ధిలో తేజస్సుని, ప్రకాశాన్ని పెంచుతుంది. పరంజ్యోతిషే విద్మహే ప్రణవాత్మికాయై ధీమహి తన్నః కోశ ప్రచోదయాత్. ఇది విజ్ఞానమయ కోశ గాయత్రి. పరంజ్యోతిషే విద్మహే, భగవంతుడు ఎవరు? ఇప్పుడు జ్యోతి కాదు, ఆయన ఎవరు? పరంజ్యోతి. పరంజ్యోతిషే విద్మహే ప్రణవాత్మికాయై ధీమహి. చూసారా, అక్కడ ఎవరు? అమ్మవారు ప్రణవాత్మిక స్వరూపంలో ఉంది. తన్న కోశ ప్రచోదయాత్. ఏం కోశం ఇక్కడ? విజ్ఞానమయ కోశం. ప్రచోదయాత్, ప్రచోదించబడాలి. శాక్తేయం అంటే తక్కువ అనుకోకూడదు, పూట్ 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 ఏదో కాదు, శాస్త్రీయం అది కూడా. సో బుద్ధిని తేజవంతం చేయడానికి, ప్రకాశవంతం చేసుకోవడానికి ఆ గాయత్రి. అక్కడ ప్రణవం ఎందుకు చెప్పారు మరి? ఇప్పుడు ఇక్కడ చెప్పింది అదే కదా, ఓంకారమే కదా చెప్పారు కదా. కాబట్టి ఓంకారం ఉపాసన కానీ, ఓంకారం యొక్క జపము కానీ ఏం చేస్తుంది? ఇప్పుడు బుద్ధిని ప్రచోదన, అదే చెప్పాడు. కాబట్టి ఓంకారం పరమాత్మకు ప్రతీక, శబ్ద ప్రతీక. కాబట్టి ఓంకార నాదము, ఓంకార జపము లేక చింతనం ద్వారా ఏమవుతుంది? బుద్ధి ప్రచోదనం. అదే చెప్పాడు. మేధయా పిహిత ఉన్నాడు పరమాత్మ, కానీ ఈ మేధ అనేటువంటి కోశము చేత కప్పివేయబడ్డాడు, తెలియట్లా. ఈ బుద్ధి అడ్డం వస్తుంది. ఈ బుద్ధి పరిమితుల్లోకి వెళ్ళిపోతే పరమాత్మ తెలియదు. కాబట్టి దీన్ని ప్రచోదనం చేసినప్పుడు పరమాత్మ స్వరూపం ఏమిటో గోచరం అవుతుంది. ఎక్కడో లేదు, మనం తెలుసుకోవాల్సింది ఏంటో? బుద్ధితోనే. కాబట్టి ఇదే కోశం, అన్నిటికంటే దగ్గరగా ఉండేది పరమాత్మ. ఓహో, మిగతావి ప్రపంచం వైపు మళ్ళిస్తాయి, ఇంద్రియాలు కానీ అవి కానీ. ఇదొక్కటే విచక్షణ వివేకం ఉంటుంది కాబట్టి ఇటు తిప్పుతాయి. మరి ఆనందమయ కోశం ఇంకా దగ్గర కదా. ఏం తెలుసు ఆనందమయ కోశంలో? ఏం తెలుసు మనకి? ఎక్కడుంటాం అప్పుడు? గాఢ నిద్రలో ఉంటాం. ఆనందమయ కోశం ఏం సాధన చేస్తాడు అప్పుడు? సాధన లేదు, ప్రార్థన లేదు, గురువు కొట్టడం ఏమీ తెలియదు, జడం అయిపోతాడు. కాబట్టి అక్కడ లేదు, చెప్పలే. మేధతో కూడుకున్న, జ్ఞానముతో కూడుకున్నటువంటిది అదే అక్కడ కోశముగా. సో సాధన కూడా అక్కడే చెయ్యాలి. మనస్సా అది బుద్ధి లేదు దానికి. మనసు అటంటే అటు, ఇటంటే అది పోతుంది, చంచలం కదా. దాన్ని దేంతో కంట్రోల్ చేయాలి? బుద్ధ్యా ధృతి గృహీతయ. ఎక్కడ చెప్పాడు? 6వ అధ్యాయంలో చెప్తాడు. బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనఃకృత్వ. మనస్సుని దేంతో తీసుకురావాలి? బుద్ధిలో ఉండే ధృతి చేత తీసుకొచ్చి భగవంతుడు, ప్రపంచం నుంచి భగవంతుడి వైపు మళ్ళీ ఆత్మసంస్థం కృత్వ. బుద్ధే కదా కావాలి. ఆ బుద్ధి ఎలాగుండాలి? గురుదేవులు చెప్పేవారు 3: విజిలెంట్, క్వైట్, అలర్ట్. మెలకువగా ఉండాలి,
నిద్రపోకూడదు. జాగరూకత కనిపెడుతూ ఉండాలి. ఇప్పుడు వేటిని కనిపెట్టాలి? ఇంద్రియాల్ని, మనసునే కనిపెట్టుకుంటూ కూర్చో. జాగరూకత ఉండద్దు. కాసేపు అది మనసే ఈ మనసు ఎడిపోతుందా, ఈ ఇంద్రియాలు ఎక్కడ పోతాయా? కాబట్టి జాగరూకమై మెలకువగా ఉంటూ తర్వాత శాంతింప చెయ్యాలి. ఈ రెండిటి యొక్క పరుగుల్ని చెయ్యాలి. ఎలా చేస్తాం? భగవంతుడి వైపు తిప్పడం ఒకటే అందుకే కోరుకుంటున్నారు కదా. ఈ కోశం ఉందే, ఇదేమవ్వాలి? ఇప్పుడు మేధాశక్తి చేత నిండాలి. నిజమే. ఏ మేధ? మళ్ళీ మేధాశక్తి కూడా ప్రమాదమే. అది కనుక సక్రమంగా ఉపయోగించుకోకపోతే ఈ జ్ఞాపకాలు పనికిరాని జ్ఞాపకాలు ఉండకూడదు. అన్ని గుర్తుంటాయి, కానీ అవసరమైనప్పుడు అవసరమైనది గుర్తు రావాలి కదా. అందుకని మేధ అనేది ఉండాలి, కానీ ఆ మేధాశక్తి కూడా ఇటు తిరగాలి. ధీశక్తి చెప్పారు. ఇది జరగాలి అంటే ముఖ్యంగా శృతం మే గోపాయ, నేనేదైతే విన్నానో, నేర్చుకుంటున్నానో శాస్త్రం విషయాలని, అదంతా ఏమవ్వాలి? గోపాయ అంటే అది రక్షింపబడాలి. గోప్త రక్షించేవాడు. గోపాయ అంటే అదేమవ్వాలి? నాలో నిలవాలి. నేను విన్నది నాలో నిలవాలి. ఆ విన్నది కనుక నిలవకపోతే స్మరణ చేసేది ఎప్పుడు? చింతన చేసేది ఎప్పుడు? నిలిస్తే కదా మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొని స్మరణ చింతన చేసేది. నిలవకపోతే లేదు. కాబట్టి శృతమ్మే గోపాయ, ఇది గురుకులంలో విద్యార్థిగా ఉన్నటువంటి వాడు ప్రార్థన చెయ్యాలి, కోరుకోవాలి. ఎందుకు? అప్పుడు ఒకటే లక్ష్యం. ఏంటా లక్ష్యం? ఏమిటా లక్ష్యం? గురుకులంలో ఉన్నప్పుడు శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి, బాగా ఆకళింపు చేసుకోవాలి కదా, శిక్షణకు అనుకూలంగా బుద్ధి మలుచుకోవాలి. ఆ తర్వాత జీవితం బాగుపడుతుంది. నువ్వు గురుకులంలో ఉన్నప్పుడే పెడదారులు పడితే, బుద్ధి సక్రమంగా లేకపోతే ఎప్పుడు నేర్చుకుంటాడు? జీవితం అంతా వేస్ట్ కదా, వేస్ట్ అయిపోతుంది. అందుకు గురుకుల విద్యాలయాలు ఆ రోజుల్లో చాలా కఠినంగా ఉండేది. అక్కడ శిక్షణ అట్లాగే ఉండాలి. ఉంటేనే అన్ని కంట్రోల్లో ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి కదా. ఇప్పుడు అక్కడ కూడా సుఖంగా ఉండాలంటాడు. ఉండకూడదు. అక్కడ కష్టంగానే, కఠినంగానే ఉండాలి. దాన్ని ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, నిలవగలగాలి, అంతే. లేకపోతే పనికిరాడు. ఎందుకంటే తర్వాత జీవితం అంతా నీకు పూలబాటలాగా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ కనుక తట్టుకొని నిలబడగలిగితే రేపు జీవితాన్ని ఎదుర్కొంటాడు సమర్థవంతంగా.